అన్ని రంగాల్లో ఘోరమైనటువంటి వైఫల్యం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఎవరిని అడిగినా ఆర్థిక స్థితి తలకిందులై బాధితుడు కానటువంటి వ్యక్తి లేడు ఈ పాలనలో. అన్ని రంగాల ప్రజలు హాహాకారాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ పాలనలో అన్ని పాలన అటకెక్కింది. బహుశా ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండో లెక్క పెడితే కానీ తెలియదు. అలవోకగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఇన్నిసార్లు ఢిల్లీ ప్రదక్షిణలు. వీళ్ళు గతంలో ఒక పార్టీ రావడానికి ఆత్మగౌరవం అన్నారు. ఇవాళ మళ్ళీ ఒక్కసారి తెలంగాణ వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నటువంటి దుస్థితి కాంగ్రెస్ పాలనలో కొనసాగుతూ ఉన్నది. మంత్రివర్గ కూర్పుకు ఢిల్లీకి పోవాలి, మూటలు అందించడానికి ఢిల్లీ పోవాలి, పార్టీ కార్యవర్గ నిర్మాణానికి ఢిల్లీకి పోవాలి, శాఖల కేటాయింపులకు ఢిల్లీకి పోవాలి, శాఖల కుదింపులకు ఢిల్లీకి పోవాలి, కప్పం కట్టడానికి ఢిల్లీకి పోవాలి. ఇన్ని రకాల ఢిల్లీ యాత్రలతోని అధికారం మీద ప్రజా సమస్యల మీద పట్టు సాధ్యమవుతుందా? అందుకనే తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం పాలన పడకెక్కింది. యూరియా కొరత చూస్తూ ఉన్నాం. మేము 94-99 వరకు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కాలంలో ఆ తదనంతరం కాంగ్రెస్ ఏర్పడిలో షాపుల ముందు క్యూలు, చెప్పులు, తలపాగాలు ఏదో ఒక వస్తువును వాళ్ళ వంతుకు ఉంచి యూరియా కోసం తిప్పలు పడ్డటువంటి రోజులను చూసినాం. మళ్ళీ ఆ సమస్యలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పరిష్కరించుకున్న తర్వాత 2014 వరకు సమస్యలుగా, శాశ్వత సమస్యలుగా కొనసాగినటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం లభించింది. సాగునీటి సమస్య తీర్చినాం, తాగునీటి సమస్య తీర్చినాం, కరెంటు సమస్య తీర్చినాం, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ప్రతి సమస్య, వాళ్ళకు లోన్లు కావచ్చు, గిడ్డంగులు కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, అంటే అడుగడుగున ఆదుకుంటే మళ్ళీ అడుగడుగున సమస్యల్ని ప్రత్యక్షం చేసినటువంటి హీన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. యూరియా కొరత, నకిలీ విత్తనాలు, హాస్టళ్లలో నార్సీ రకం భోజనం, సివిల్ సప్లై స్కామ్, ఈరోజే కల్తీ కళ్ళు, ఆసుపత్రుల్లో మందుల కొరత. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నా. ఈరోజు మాటే చెప్తున్నా, మాకు షుగర్కి సంబంధించినటువంటి ఇంజక్షన్ సప్లై, మా టాబ్లెట్స్ కానీ అన్నీ గవర్నమెంటే సప్లై చేస్తుంది. మీకు వచ్చినాయి వినయ్? మా మందుల కొరత, మా మందుల సప్లై కూడా కటకటాల పాలు. ఇవాళ బయట నేను కొనుక్కున్నా, వాళ్ళు సప్లై చేయకపోయింటే గవర్నమెంట్ పైసలు ఇవ్వలేదు సార్ వాళ్ళకు, వాళ్ళు సప్లై చేసుడు ఆపేసింది సార్ అంటే ఇన్సులిన్ తీసుకోవాలి కదా గ్యారంటీగా, కాబట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. అందుకనే భూ కబ్జాలు, అటకెక్కిన పారిశుద్ధ్యం, గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రతి గ్రామం కూడా కలకల్లాడినాయి. అంటే ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ హయాంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రాణంతో బతికొచ్చి వాళ్ళ ఊళ్ళకి వస్తే ఇది మా ఊరు కాదు కావచ్చు అని భ్రమించేటువంటి స్థితిలో పారిశుద్ధ్యాన్ని అది చేసినాం. ఇవాళ నిరుద్యోగులు మీరు చూస్తూ ఉన్నారు. 2 లక్షల జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడున్నదో దేవుడికి తెలుసు. నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తూ ఉన్నారు, సెక్రటేరియట్ను ముట్టడి చేస్తూ ఉన్నాడు. అడుగడుగున వెరసి పరిపాలన అంటే ప్రజలకు సౌకర్యాలు అనుకున్నారు, కానీ ప్రజలు ఈ స్థాయి శిక్షలు పడతాయి అనేటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. వీటన్నిటికీ కారణం, ఈ దాష్టీకాలన్నిటికీ కూడా కారణం కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం.